compatible equipment is there with them. With this group, they are having these 15 members of the qualified dermatologists, dermatosurgeons, and plastic surgeons are there, and maxillofacial surgeons are also available with them. They are qualified people, they are working with them round the clock. They are giving the pretty well international quality of the services. No doubt, I have been supervising them, I am advising them, and in front of you, all of you, giving the me in front of the media, I am telling you, if any clarifications you would like to ask, I am ready to give you clarifications. Thank you. మా లీగల్ అడ్వైజర్ డాక్టర్ మా లీగల్ అడ్వైజర్ నాగూర్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. లీగల్గా మేము ఏమేమి స్టెప్స్ తీసుకున్నామో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద 3 months బిఫోర్ అనుకుంటాను ఎగ్జాక్ట్లీ, హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళంతా చాలా పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు, 150 కోట్ల రూపాయల జిఎస్టీ స్కామ్ చేశారు అని ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి దాదాపు ఒక 200 నుంచి 300 వీడియోస్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు మేము సబ్మిట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసి ఇవన్నీ డిఫర్మేటరీ ఎలిగేషన్స్ మాత్రమే, దేర్ ఈజ్ నో ఎవిడెన్షియల్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ కాదు అని డిక్లేర్ చేసి హెచ్కేకు ఉన్నటువంటి లైసెన్స్ ఏమేమి ఉన్నాయి, హెచ్కే ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ యాక్ట్స్ ఫాలో అవుతుంది అనేది క్లియర్గా జడ్జిమెంట్లో రాసి ఉన్న అన్ని వీడియోలని కూడా డిలీట్ చేయమని, సస్పెండ్ చేయమని, రిమూవ్ చేయమని, ఫర్దర్గా ఎవరైతే సర్క్యులేట్ చేశారో క్రిమినల్ కాన్స్పిరసీ తోటి వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకోమని తెలంగాణ స్టేట్ పోలీస్కి, డీజీపీ గారికి అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, సిపి గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ప్రేయర్గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది కేవలం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అది ఎవరి నేమ్స్ అయినా ఉండొచ్చు. ఫైనల్గా ఏంటంటే ఛార్జ్ షీట్, దీనిలో వాళ్ళు పోలీస్ ఆఫీసర్, కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ దీని వెనకమాల ఎలా కుట్రపూరితంగా ప్లాన్ చేశారు అనేటువంటి క్రిమినల్ కాన్స్పిరసీతో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది ఎంటైర్ సోషల్ మీడియా అని మనం అనలేము, పర్టికులర్గా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వ్యక్తులు క్లియర్గా టార్గెట్ చేసి రిపీటెడ్గా వాళ్ళ సిడిఆర్స్ కూడా డిపార్ట్మెంట్ వెరిఫై చేసినప్పుడు గంటలు కాల్స్లో మాట్లాడుకొని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపించుకొని క్రిమినల్ కాన్స్పిరసీ తోటి చేశారు అని ఉన్న సెక్షన్స్ కన్నా కూడా ఫర్దర్గా అడిషనల్ సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సో ఒక లాఫుల్ ఎంటిటీ, ఈరోజు సోషల్ మీడియా ఎలా అయిపోయింది అని అంటే ఒక లాఫుల్ ఎంటిటీ మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం, వాటిని సర్క్యులేట్ చేయడం, లేదా ఆ సర్క్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలని ప్రయత్నించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ జడ్జిమెంట్ అనేది ఎంటైర్ సోషల్ మీడియాలో ఇలా చేయాలి, ఇలా లబ్ధి పొందాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హెచ్కే గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ అండ్ హెచ్కే హాస్పిటల్స్. Firstly, today I want to thank all the doctors of HK and a special thanks to Dr. Narasimha Rao Neta sir, alage our legal advisor Nagur Babu Garu, Advocate Nagur Babu Garu. Thank you for taking a stand and being on our side. So HK Group always stood up for its excellent service and state-of-art technology. సో మేము ప్రతి స్టేజ్లో కూడా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఇండియాకి పరిచయం చేస్తూనే వచ్చాము. సో పర్మనెంట్ మేకప్ అనే కాన్సెప్ట్ని హైదరాబాద్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది హెచ్కే అండ్ ఈవెన్చువల్లీ అక్కడి నుంచి మేము కాస్మెటాలజీకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో యుఎస్ఏ, కొరియా ఇలాంటి కంట్రీస్లో ఎంతో పాపులర్, ఎంతో ఫేమస్ అయిన ఆప్టిమస్, ఎవాల్వ్, మార్ఫియస్ 8 లాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన అతి తక్కువ క్లినిక్స్లో హెచ్కే ఒకటి అని చెప్పొచ్చు. స్టార్టింగ్లోనే ఇంట్రడ్యూస్ చేసింది.
సో చాలామంది కామన్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి హెచ్కేకి వచ్చిన తర్వాత చాలామంది చూశారు. ఫస్ట్ ఎలా ఉంది కాల్స్ చేయడము, బెదిరింపు కాల్స్ రావడం కానివ్వండి, బ్లాక్మెయిల్స్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని కూడా. అవన్నీ కూడా తట్టుకొని హెచ్కే తోటి స్ట్రాంగ్గా నిలబడి మేమున్నాము, మనం ఎటువంటి అన్లాఫుల్ పని మనం చేయట్లేదు, మన ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేసి మాతోటి మా డాక్టర్స్ అందరూ కూడా నించొని వచ్చారు. ప్రాబబ్లీ వాళ్ళ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్గా మేము ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందు ఈరోజు ఇలా కూర్చోడం అనేది జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు డౌన్ అయిపోయారు, దాంతో పాటుగా బ్రాండ్ అనేది డీఫేమ్ కూడా అయిపోయింది. పర్టికులర్ పర్సన్స్ని ఏమైనా రీచ్ అయ్యి వాళ్ళతోనే ఇది మేము చేసిందంతా అబద్ధం అని చెప్పించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా మంది అంటే మాకు లెటర్స్ పంపించారండి. వీ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ దెమ్. అపాలజీ లెటర్స్ చాలా మంది పంపించడం జరిగింది, కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా. డెఫినెట్గా అంటే అందుకనే చాలా మంది వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేసేసేయడం జరిగింది కంప్లీట్గా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఆ వీడియోస్ ఎవరిని బతికినారో, ఎవరిలో లాలించి చేసో అలాంటి ప్రాపర్ కోర్టు డైరెక్షన్స్ తోటి, హైకోర్టు డైరెక్షన్స్ తోటి మాకు ఉన్నటువంటి లైసెన్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు డిస్క్లోజ్ చేసి అన్నిటి నుంచి బయటపడడం జరిగింది. సో డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా ద్వారా అగైన్ మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైనా ఇంటెన్షనల్గా ఒక లాఫుల్ ఎంటిటీని టార్గెట్ చేసే ముందు ప్రాపర్గా వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని టెలికాస్ట్ చేయడం బెటర్. ఈ ఆర్డర్ అనేది ప్రతి కామన్ మ్యాన్కి, ప్రతి లాఫుల్ ఎంటిటీ కూడా యూజ్ అవుతుంది. సో ఈరోజు ఫైనల్గా హెచ్కేకి జరిగినటువంటి లాస్ క్లియర్గా రికవర్ అయిందని అనుకుంటున్నాము. ఫర్దర్గా డిఫమేషన్కి సంబంధించినటువంటి సూట్స్ కూడా ఫైల్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ. డిఫమేషన్ వచ్చేసి విత్ ఇన్ 1 వీక్లో మేము ఫైల్ చేయబోతున్నాము. ఫర్దర్గా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది. దానిలో చాలా క్లియర్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ టార్గెట్ చేసి ఇంటెన్షనల్గా రిపీటెడ్గా కాల్స్ మాట్లాడుకొని ఇంటెన్షనల్గా టార్గెట్ చేశారు. క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, వీళ్ళ మీద ఇంటెన్షనల్గానే దాడి చేసి డిఫేమ్ చేశారు అనేటువంటి ఛార్జెస్ దానిలో క్లియర్గా ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయింది. సో వాళ్ళు కూడా హైకోర్టుకు వచ్చారు, వాళ్ళు కూడా క్వాష్ చేయాలని ట్రై చేశారు, బట్ స్టిల్ పెండెన్సీలో. మాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. వాళ్ళ నేమ్ ఈవెన్ అక్యూజ్డ్ అయినా కానీ మేము బయట పెట్టాల్సిన నెసెసిటీ లేదు. అది అందరికీ ఎవ్రీబడి పబ్లిక్లీ నోస్. ఇఫ్ యూ హ్యావ్ ద ఎఫ్ఐఆర్ కాపీ వీ విల్ గివ్ యూ అండ్ వీ విల్ గివ్ ద ఛార్జ్ షీట్ అండ్ యూ కెన్ గెట్ ద కోర్ట్ డైరెక్షన్స్ ఆల్సో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ గివ్ యూ. కేసు అయింది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు పెట్టుకోవడానికి కారణం కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాయి, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అండ్ 2 days బ్యాక్ అండ్ ఐ థింక్ 1 day బ్యాక్ SHO గారు కూడా ఒక ప్రెస్ బైట్ ఇవ్వడం జరిగింది. దానిలో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది అని క్లియర్గా ఆయన డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్రిమినల్ కాన్స్పిరసీ అంటే జనరల్గా సర్క్యులేట్ అవ్వడం వేరు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రిమినల్ కాన్స్పిరసీతో టార్గెట్ చేయడం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కోర్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చింది? కోర్ట్ ఆర్డర్ ఉన్న వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేయమని చెప్పింది, నెగిటివ్గా ఉన్నటువంటివి. ఆ కోర్ట్ ఆర్డర్ మీకు క్లియర్గా ఇస్తాము. దానిలో హెచ్కేకి ఏ లైసెన్స్ ఉన్నాయి, ఎలా ఆపరేట్ చేస్తున్నారు. ఎస్, మీకు ఇచ్చిన క్యూఆర్ కోడ్లో కాపీస్ కూడా చూపియండి సార్. సో ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్మ్ ఆర్డర్. ఈ ఇంటర్మ్ ఆర్డర్లో చాలా క్లియర్గా హెచ్కేకి ఉన్నటువంటి లాఫుల్ లైసెన్సెస్ ఏంటి అనేది క్లియర్గా, రిజిస్టర్డ్ ఏంటి, ఆ లైసెన్సెస్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉన్నాయి, డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఎలా వైలేట్ చేస్తున్నారు అనే డైరెక్షన్స్తో పాటు రిమూవ్ అండ్ సస్పెండ్ ఆల్ డిలీట్ ద వీడియోస్ అని క్లియర్గా ఇచ్చారు. అండ్ టేక్ యాక్షన్ అని తెలంగాణ డీజీపీ గారికి కూడా, సిపి గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఆ 300 వీడియోలు 400 వీడియోలు సోషల్ మీడియాలో కనిపించట్లేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ బేస్ చేసుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ.